అంటూ పలికే సీనన్న ఈరోజు ఉదయం ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. తెలంగాణ సీనియర్ నేతగా, రాజకీయ ఉద్దండుడిగా పేరున్న ధర్మపురి శ్రీనివాస్ దీర్ఘకాలం అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ కన్నుమూశారు. నిజామాబాద్ అంటేనే డిఎస్ అనేంత పేరును తన సేవలతో తెచ్చుకున్నారు. 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో సవాళ్లు, ఎదురుదెబ్బలు ఎదుర్కొని మంత్రిగా, ఉమ్మడి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా సేవలందించారు. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక పుటను తెలంగాణ చరిత్రలో లిఖించుకున్నారు. సెప్టెంబర్ 27, 1948న నిజామాబాద్లో జన్మించిన డిఎస్ నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే చురుగ్గా ఉండేవారు డిఎస్. ఆ చురుకుదనంతోనే విద్యార్థి నాయకుడిగా ఎదిగారు. విద్యార్థి సంఘ నాయకుడిగా ఉన్న డిఎస్ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకొచ్చారు. ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్ లో తీవ్రంగా పనిచేశారు. తన నియోజకవర్గమైన నిజామాబాద్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. డిఎస్ 3 సార్లు నిజామాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారిగా 1989లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల బరిలో దిగిన ఆయన నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో గెలుపొందారు. గెలిచిన తొలిసారే ఆయన్ను మంత్రి పదవి వరించింది. 1989 నుంచి 1994 వరకు గ్రామీణాభివృద్ధి, ఐఎన్పీఆర్ మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ హైకమాండ్ ఈయనలోని నాయకత్వ లక్షణాలు, అందరినీ కలుపుకుపోయే విధానాన్ని గుర్తించింది. అందుకే పార్టీ అధిష్టానం 1998లో కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమించింది. 1999లో రెండోసారి ఎమ్మెల్యేగా డిఎస్ గెలిచిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాలేదు. రెండు 2004లో ఎలాగైనా అధికారంలోకి రావాలని పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని మరింత బలోపేతం చేశారు. ఆయన నేతలందరినీ ఒకే తాటిపై నడిపించిన తీరు ప్రశంసనీయం. కాంగ్రెస్తో అప్పటి టీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడంలో డిఎస్ పాత్ర చాలా కీలకం. అటు వైఎస్ పాదయాత్ర, ఇటు డిఎస్ రాజకీయ వ్యూహాలు కలిసి 2004లో కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చాయి. అప్పట్లో సీఎంగా డిఎస్ పేరు వినిపించిన వైఎస్ ముఖ్యమంత్రి అయ్యారు. వైఎస్ మంత్రివర్గంలో కీలక శాఖలైన ఉన్నత విద్య, అర్బన్ ల్యాండ్ సీలింగ్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన డిఎస్ ఓటమి పాలయ్యారు. 2013 నుంచి 2015 మధ్య ఎమ్మెల్సీగా సేవలందించారు డిఎస్. తెలంగాణ ఆవిర్భావం తర్వాత శాసన మండలి విపక్ష నేతగా పనిచేశారు. రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో 2015లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం కేసీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా పనిచేశారు. 2016 నుంచి 2022 వరకు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. అయితే బీఆర్ఎస్తో విభేదించిన ఆయన తన పదవీకాలం ముగిసే వరకు పార్టీకి దూరంగా ఉన్నారు. అనంతరం ఆ పార్టీకి రాజీనామా చేసి సొంత గూటికి చేరారు. అయితే మరోవైపు అనారోగ్య సమస్యలతో డిఎస్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. డిఎస్ కు 2 కొడుకులు, 2 రాజకీయాల్లోనే ఉన్నారు. పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ నిజామాబాద్ మేయర్గా పనిచేశారు. రెండవ కొడుకు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. డిఎస్ మృతి పట్ల పార్టీలతో సంబంధం లేకుండా నేతలందరూ నివాళులు అర్పిస్తున్నారు. సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్యంగా ఎదిగి రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి వారసత్వం లేకుండా ఎదిగిన తీరు నేటి ఎంతో మంది నాయకులకు ఆదర్శం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.